ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అవసరమైనప్పుడు ఈ వ్యక్తి చేసిన తప్పు ఎప్పుడు చేయరు. 34 ఏళ్ల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కాల్ మెకన్ యొక్క 5 నెలల సోలో క్యాంపింగ్ ట్రిప్లో చివరి రోజు. ఇది నార్త్ అలాస్కాలోని చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. ఇది కనీసం 150 కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ ఉండరు. అడవిలో ఒంటరిగా ట్రిప్కి రావడం, క్యాంపింగ్ చేయడం, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీయడం కాల్కి చాలా ఇష్టం. అంటే ఈరోజు ఏ సమయంలోనైనా ప్లేన్ అతన్ని పికప్ చేసుకోవడానికి రావచ్చు. కానీ ఇక్కడ అర్ధరాత్రి కావడంతో తన స్నేహితుడు తన పికప్ డేట్ని మిస్ చేశాడని కాల్కి అర్థమవుతుంది. రోజు కాల్ ఉదయాన్నే లేచి తన వస్తువులను మళ్ళీ సర్దుకొని అక్కడే కూర్చుని తన ఫ్రెండ్ కోసం వేచి చూస్తాడు. కానీ రోజంతా గడిచిపోయినా ఆ రోజు కూడా ప్లేన్ రాదు. అయితే కాల్కి అప్పుడు అర్థమవుతుంది రోరీ డేట్స్ మిస్ కాలేదు, మర్చిపోలేదని. అసలు రోరీ అతన్ని పికప్ చేసుకోవడానికి రావట్లేదు అని. కాల్ ఇంకా అలాస్కా అడవుల్లోనే చిక్కుకుపోయి ఉంటాడు. చూసేసరికి విమానం తన క్యాంప్ సైట్ వైపు కిందకి వస్తుందని చూస్తాడు. పోలీసులు అతన్ని రక్షించడానికి వచ్చారని అనుకుంటాడు. పైలట్ తన వైపు చూస్తున్నాడని కాల్కి అర్థమవుతుంది. ఆ సమయంలో ఉత్సాహంతో కాల్ తన పిడికిల్ని గాలిలో పైకి పెట్టి చూపిస్తాడు. కానీ అది ల్యాండ్ అవ్వదు. విమానం తన క్యాంప్ సైట్ మీదుగా దూరంగా ఎగురుతూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి విమానం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అతనికి ఒక దగ్గర తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. తను ఎంత పెద్ద పొరపాటు చేశాడో తెలుసుకుంటాడు. ఆ విమానం పైలట్ అక్కడ ఎందుకు ఆగలేదో అతనికి అప్పుడు అర్థమవుతుంది. ఆ విమానం మళ్ళీ తిరిగి రాదు అని కాల్కి అర్థమైపోతుంది. తన డైరీలో చివరి మాటలు రాసుకుంటాడు. దే సెడ్ ఇట్ వోంట్ హర్ట్ అని రాసుకుంటాడు. అలా రాసి డైరీ పక్కన పెడతాడు. అతని రైఫిల్ తీసుకుంటాడు. దాని బుల్లెట్స్ బాక్స్ కూడా తీస్తాడు. ఆ తర్వాత కొద్ది సమయంలో ఆ ప్రాంతంలో ఒక బుల్లెట్ పేలిన శబ్దం వినిపిస్తుంది. చదువుతున్నప్పుడు అతను ఎక్సైట్మెంట్లో గాలిలో తన పిడికిల్ని పైకి లేపి పైలట్కి చూపిస్తాడు. అలా తన పిడికిల్ని పైకి ఎత్తి చూపించడం ద్వారా కాల్ తన తలరాతని తాను రాసుకుంటాడు.